ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అభినవ లార్డ్ కర్జన్ లాగా కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు విచ్చున్నాం. 3 ప్రాంతాలు 3 రాజధానులు అన్నాడు. ఈ రోజున కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా కానీ ప్రతిపక్ష హోదా మీరు అడిగితే ఎవరండి? ప్రజల తరపున గొంతు మాట్లాడి నిలబడితే వాళ్ళకి ఇబ్బంది జరిగిన రోజున గళమెత్తితే నీకే అధికారం ఇస్తారు. మేము ఆ రోజున ప్రశ్నించాం, పోరాడాం. అందుకే మాకు ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. మా కూటమికి 164 సీట్లు ఈరోజు ప్రజలు ఇచ్చారు. అది మీరు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాష్ట్రాన్ని లూటీ చేసిందే కాకుండా రాష్ట్రంలో ఇందాక నివేదికలు మాట్లాడుతున్నాడు, ఆ రాష్ట్రంలో ఖజానా గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 28,147 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని డైవర్ట్ చేసి ఆ డబ్బులు ఎటు డైవర్ట్ చేశాడనేది ఈ రోజు కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఒక్కడన్నా చెప్పగలిగే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారండి. ఆ డబ్బులన్నింటినీ ఎటు మళ్లించారండి? ఈ రోజున దళిత జాతికి పెద్దన్న అంటాడు, ఈ అన్న అంటాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి అసెంబ్లీకి వచ్చి మీరు వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. నాగబాబు గారు ఈ రోజు చూశారు కదండి. నాగబాబు గారు ఈ రోజు న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు త్వరితగతిన న్యాయ వ్యవస్థలు, ఎందుకంటే ఒక కేసులో ఒక నిందితుడు శిక్షణ అనుభవించి అది ల్యాగ్ అయిపోయి వాడు ఫైనల్లీ దానికి అతనికి ఆ నిందితుడికి సంబంధం లేదు, అతను నిర్దోషి అని చెప్పి బయటకు వచ్చేసరికి ఆ ప్రాసెస్ 5-6 సంవత్సరాలు పడుతుంటే అన్ని సంవత్సరాల పాటు వారి కుటుంబ సభ్యులు అవ్వచ్చు అటువంటి మంచి అంశాన్ని ఆ ప్రజలకు ఉపయోగపడే అంశాలను చర్చించుకోవాల్సినటువంటి ప్రజలకు ఉపయోగపడటం కోసమే మీకు చట్టసభల్లో అవకాశం ఇచ్చింది. దాన్ని కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే జీతాలు తీసుకోవడం కోసం ఇప్పుడు దొంగచాటుగా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టడం. దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేయండి, మళ్ళీ పోరాటానికి సిద్ధపడండి, ఎన్నికలకు రండి. మిమ్మల్ని ఈ 11 స్థానాలకు కూడా 0 సీట్లు పరిమితం చేస్తారు. వైఎస్ఆర్ పులివెందుల్లో మొన్న ఇచ్చాం కదా సార్, మొన్న పులివెందుల్లో అయినా కదా ఇచ్చాం. మా అడ్డా గడ్డ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి వరకు ఏమనుకునే వాళ్ళు అంటే పులివెందుల వరకే ఆయన గెలవగలరు అని మేము కూడా ఓకే అనుకున్నాం. పులివెందుల్లో కూడా ప్రజలు చిత్కరించుకునే పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నువ్వు పోరాటలా, ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు ప్రజల తరపున పోరాడకుండా నువ్వు బెంగళూరు వెళ్తున్నావు, ఇటు వెళ్తున్నావు, లేకపోతే అసలు ఈ రోజున కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నావు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డిఫరెన్స్ ప్రైవేటైజేషన్కి పీపీపీకి మధ్య తారతమ్యం ఏందనేది కూడా తెలుసుకోకుండా ఈ రోజున రాష్ట్రంలో ఏదో ప్రజల మధ్య ప్రజల్ని భయోత్పాతానికి గురయ్యే విధంగా వీళ్ళు ఈ రోజున ఎజిటేషన్ లేదో చేస్తారు. చిన్న సవరణ ఏమనుకోకండి సార్. ప్రైవేట్ కరణ అంటే ఏంటి? పీపీపీ